మా ప్రతినిధులు లివిల్ అండ్ రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. లివిల్తో మాట్లాడదాం. లివిల్, ప్రధానంగా ప్రభుత్వం విజయ డైరీ రైతులపై పగబట్టిందా అన్న చర్చ నడుస్తుంది. అయితే మరోవైపు దీనికి సంబంధించి అంటే 15 రోజులకు ఒకసారి వీళ్ళకి బిల్లులు చెల్లించే పరిస్థితి, కానీ 3 నెలలు గడిచింది అని అంటే ఇది లాంగ్ టైం అనొచ్చు. నిజంగా పాలు పోసే రైతులకి వాళ్ళకి సర్వైవల్కి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు? పశుసంవర్ధక శాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలకు సంబంధించి ప్రతి శాఖకు సంబంధించి ప్రజల సమస్యలు ఫేస్ చేస్తున్న సిచ్యువేషనే కనిపిస్తుంది కదా. దీని పరిస్థితి కూడా అంతే అని భావించాల్సిన అవసరం ఉందా? తప్పకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా విజయపాల బిల్లులు లేట్ కాకపోయేది. 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా రైతుకు, పాడి రైతు ఎవరైతే ఉంటారో వారికి బిల్లులు లెక్కలు చేసి మరీ చెల్లించేది. అంతేకాకుండా ఆనాడు బీఆర్ఎస్ హయాంలో రైతాంగానికి సబ్సిడీ పైన దాన కూడా అందించేది. దానితో పాటు ఎవరైతే పాడి రైతు ఉంటారో వారిని ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్స్ కూడా గత ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. పాడి పరిశ్రమ, ఎనిమల్ హస్బెండరీ శాఖకు సంబంధించి పూర్తిగా ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖను పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ వ్యవహారాలకు సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నారు కావచ్చు. కానీ ఆ రైతులకు మాత్రం అందేది గుండు సున్నా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెల్లమెల్లగా నిర్వీర్యం చేసుకుంటూ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు. ఈ శాఖలో అనేక నెలలుగా పేరుకుపోయిన బిల్లులు కూడా పెండింగ్లో పెట్టడం కావచ్చు. వారికి ఇప్పటి వరకు కూడా 15 రోజులకు ఒకసారి ఇచ్చే బిల్లులు ఇవాళ 4 నెలలైనా ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. విజయ డైరీకి పోస్తే మాకు ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి బిల్లులు వస్తాయి, మా బిల్లులు మాకు వస్తాయి, ఇది గవర్నమెంట్ సంస్థ అని గొప్పగా చెప్పుకొని పాడి రైతులు విజయ డైరీనికే పాలు పోస్తారు. చాలా గ్రామాల్లో, చాలా ఊర్లలో, చాలా సెంటర్లలో కూడా. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇందిరమ్మ రాజ్యంలో పాల రైతులంతా కూడా వాళ్ళ అవస్థలు పడుతున్న పరిస్థితి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి దగ్గర అనేక శాఖలు ఉన్నాయి. అనేక శాఖలకు సంబంధించి కూడా ఇవాళ ఏ శాఖ కూడా ఫంక్షనింగ్ లేదు. అంటే ఏ శాఖ కూడా ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్న శాఖ కానీ ఇవాళ ఆయన దగ్గర ఉన్న శాఖలు అన్నీ కనిపిస్తున్నాయి. మున్సిపల్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇట్లా అనేక శాఖలు కూడా ఇవాళ సంక్షోభంలో ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి అయితే పెట్టుకొని కూడా కనీసం రివ్యూ చేయకపోవడం, అంటే పాడి రైతుల వెన్ను మీద పొడవడమే అని చెప్పేసి కూడా ఇవాళ మరోసారి కూడా మనకు రైతులంతా చర్చించుకుంటున్నారు. గతంలో తక్కువ భూమి ఉన్న రైతులు, అంటే ఎకరా అర ఎకరా ఉన్న రైతులు వ్యవసాయ పనులతో పాటు ఇటు పాడి రైతుగా ఎదిగేవారు. గత సబ్సిడీ కూడా ఇచ్చేది. గత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి దానా సబ్సిడీ పైన ఇచ్చేది. మిగతా ప్రోత్సాహాలు కూడా గత ప్రభుత్వం అందించి దానితో పాడి రైతును ఆదుకొని ఇవాళ వారికి కూడా మేలు చేసింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా వారిని నిర్వీర్యం చేసే కుట్ర ఇవాళ ప్రధానంగా జరుగుతుంది. అంటే దీనికి కారణం అంతా కూడా సమీక్షలు చేయకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు తనకు నచ్చిన వారికి, అంటే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రైవేటు సంస్థలను రాష్ట్రంలో దిగుమతి చేసుకొని రాష్ట్ర ఎవరైతే వినియోగదారులు ఉంటారో, ఎవరైతే కన్సూమర్స్ ఉంటారో కస్టమర్లకి ఇతర ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన పాలను సప్లై చేయడం కోసం మాత్రమే ఇవాళ ప్రధానంగా జరుగుతుంది. విజయపాల్ అంటే చాలా హాట్ కేక్గా ఉంటుంది. చాలామంది విజయపాలను రుచి చూసిన వారు ఎవరు కూడా వద్దనరు. అలాంటి విజయపాలను ఇవాళ అంటే ఈ రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంస్థకు పాలు వేయడానికి చాలామంది రైతులు వెనుకాడతారు. దాంతో రైతులు వెనుకాడడంతో విజయ సంస్థ దివాలా తీస్తుంది. పాల ఉత్పత్తి, ఏదైతే పాలకు సంబంధించి ఉంటే సేకరణ ఉంటుందో అది తగ్గుతుంది. తగ్గుముఖం పట్టడంతో కస్టమర్లు కూడా యూజువల్ గా ఏదైనా సంస్థకి వినియోగదారుల నుంచి డిమాండ్ లేకపోతే నష్టాలు వస్తాయి, కానీ ఇక్కడ పరిస్థితి అట్లా కనిపించట్లేదు. వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా పాల సేకరణ ఉత్పత్తులు తగ్గిపోయి ఎందుకు ఇప్పుడు నష్టాలు వెంటాడుతున్నాయి, విజయ డైరీని ఎందుకు ఖర్చులు పెరిగిపోయినాయి అనే దానికి సమాధానం వెతుకుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రధానంగా రైతులు చెప్తున్నది ఒకటే, విజయ సంస్థను మూసేయాలి, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలి. అంటే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడంతో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనకు సంబంధించిన వారికి ఇక్కడ పాల ఉత్పత్తులు అమ్ముకునేందుకు వెసులుబాటు కనిపించడం, దాంతో విజయ సంస్థ పూర్తిగా నిర్వీర్యం కావడం. విజయలో 4.5 నుంచి 5 రూపాయలు లీటర్కి ఎక్కువగా ఉంటాయి, మిగతా సంస్థల్లో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఆ సంస్థలను ప్రోత్సహించడంతో పాటు ఈ రైతులంతా కూడా ఇతర సంస్థల
రైతులకే పాలు వేయడం ద్వారా వీరికి కూడా ఎంతో కొంత ఆర్థికంగా నష్టం జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం చేసే కుట్రలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలను ఇక్కడికి తెప్పించి వారికి అనేక సౌకర్యాలు కల్పించి ఇక్కడ వారిని ప్రోత్సహిస్తున్నంటే ఆ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారని మాత్రమే అనుకుంటున్నాడు. కానీ రైతులను మాత్రం దెబ్బ కొడుతున్న తీరు ఇక్కడ మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఆ రైతులంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల పాలను తొక్కుతేనే వారు ఒక దేవునిగా ఫీల్ అయ్యి వారు మొక్కుతారు. కానీ అలాంటి పాలన ఇవాళ రోడ్డు పైన పారబోసి నిరసన తెలుపుతున్నారంటే ఇవాళ ఏ విధంగా పాడి రైతుల పరిస్థితి ఉందో మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అదే ప్రైవేటు కంపెనీలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అంటే వారు సమయానికి బిల్లులు చెల్లించరు. అంటే వారు డిమాండ్ మేరకే వీళ్ళు పాలు వేయాల్సి ఉంటుంది. కాబట్టి వారు ఎట్లన్నా కానీ నాకేంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తా అనే కోణంలోనే వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే అధికారులు కూడా విజయ డైరీకి సంబంధించి ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కసారి కూడా చర్చలు రైతులను చర్చలకు పిలువకపోవడం పక్కన పెడితే కనీసం సమీక్షలు చేయలేదు. ఇవాళ 40 లక్షల సంబంధించిన మెగా డైరీ పనులు పూర్తయినాయి. అది పూర్తయి ఆ రైతులను ప్రోత్సహించినట్లయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం విజయ డైరీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా డైరీని నిర్మించింది. అందులో భాగంగా అనేక రకాల ప్రొడక్టివిటీని అంటే స్వీట్స్ కావచ్చు, ఇతర పన్నీర్ కావచ్చు, అనేక రకాల ప్రొడక్ట్ పాలతో వచ్చి అనేక రకాల పదార్థాలను తయారు చేసేందుకు వెసులుబాటుగా విజయ డైరీని మెగా డైరీని ఏర్పాటు చేసింది. కానీ అవన్నిటినీ కూడా ఇవాళ పట్టించుకున్న పాపాన ఓట్లేదు ముఖ్యమంత్రి. కాబట్టి ప్రధానంగా రైతులను నష్టం చేస్తే రైతులు నష్టపోయి విజయ డైరీ పైన వారికి ఇబ్బంది కలిగి విజయ డైరీ సైడ్ రారు, ప్రైవేటు కంపెనీలకు పోతారు. ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ వ్యవస్థని కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ.